హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్ర శాఖం గోంగూర పచ్చడి అంటే మన తెలుగు వారందరికీ చాలా ఇష్టం కదా. అయితే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కన్జ్యూమ్ చేసేటట్లు గోంగూర పచ్చడిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయొచ్చో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి. గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి తెల్ల గోంగూర తెచ్చుకొని దాంతో ప్రిపేర్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అదే మనం పుల్ల గోంగూర తెచ్చుకుంటే కనుక పుల్ల గోంగూర అనేది అంత టేస్టీగా ఉండదు. ఎందుకంటే ఇది పచ్చడి చేసినప్పుడు జిగురు జిగురుగా అయిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు. తెల్ల గోంగూర అంటే ఇలాగా కాడంతా కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది అనమాట. దీన్ని తెల్ల గోంగూర అంటారు. అలాగే కాడ దగ్గర కొంచెం ఎర్రగా ఉన్నాయి చూడండి, వీటిని ఎర్ర గోంగూర అంటారు. ఇక్కడ నాకు ఈ కట్టలో కొంచెం మిక్సింగ్ లాగా వచ్చిందనమాట. ఇలా తీసుకుంటే పర్వాలేదు, కాస్త పులుపు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. అదే మనం పుల్ల గోంగూర తెచ్చుకున్నట్టయితే కనుక అస్సలు పులుపు వాడకూడదు. ఎందుకంటే పుల్ల గోంగూరలోనే చాలా పులుపు ఉంటుంది కాబట్టి పచ్చడి అనేది కూడా మనకి కాస్త జిగురు జిగురుగా తొందరగా ఆకు మగ్గిపోయి అయిపోతుంది అనమాట. సాధ్యమైనంత వరకు తెల్ల గోంగూర తెచ్చుకుంటే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆకంతా కూడా మనం ఇలాగా ఏరుకుని పెట్టుకోవాలన్నమాట. చూడండి, కాస్త లేతగా ఉండే కాడలు కూడా మనం కట్ చేసి వేసేసుకోవచ్చు. బాగా ముదరగా ఉన్న కాడలు వేసుకోకండి. ఇలాగా కాడలు కూడా కొన్ని వేసుకుంటే మనం తెచ్చుకున్న గోంగూర బాగా ఎక్కువ పచ్చడి అనేది అవుతుందన్నమాట మనకి. ఇలాగా ఆకంతా కూడా మొత్తం దూసేసుకొని తీసుకోండి. దీంట్లోని ఎక్కడైనా కనుక గోంగూరకి పువ్వులు వస్తాయి. ఈ పువ్వులు కనుక ఉంటే వాటిని తీసి పక్కన పడేయండి. ఇలా మొత్తం గోంగూర అంతా ఏరుకొని పెట్టుకోండి. చూడండి, నాకు ఈ మాత్రం గోంగూర వచ్చింది మొత్తం ఏరిన తర్వాత. ఈ గోంగూరని మీరు సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ప్రొసీజర్ అయితే ఇదే. కానీ గోంగూరని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్న తర్వాత ఏదైనా ఒక బట్ట మీద వేసి బాగా ఎండకి ఆరిపోయేటట్లుగా ఆరబెట్టేసుకోవాలి. అయితే ఎండలో పెట్టి చేసే గోంగూర పచ్చడి ఆకు బాగా ఎండిపోవడం వల్ల వాడు వాసన లాగా వస్తుంది. కొంతమందికి ఈ వాసన కూడా నచ్చుతుంది. మీకు ఎలా నచ్చితే కనుక అలా చేసుకోండి. ఒకవేళ మీకు అలా సంవత్సరం అంతా ఉండేటట్లు ఉండాలనుకుంటే ఆకుని శుభ్రంగా ఒక పొడి బట్ట మీద ఆరవేసి ఒక పూట అంతా కూడా బాగా ఎండి ఆకులో ఉన్న తడంతా పోయి ఎండిపోయే వరకు ఎండబెట్టుకోండి. ఇప్పుడు గోంగూర అంతా కూడా బాగా శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి. దీనికోసమని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి. ఇందులోకి కాస్త చొప్పున గోంగూరని వేసుకుంటూ గోంగూరని ఒక 2-3 సార్లు బాగా ముంచి తేల్చి అలాగే తీసి పక్కనున్న బుట్టలోకి వేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకి ట్యాప్ కింద రన్నింగ్ లో కడిగినప్పుడు కూడా ఇసుక అనేది చాలా వరకు గోంగూరలోనే ఉండిపోతుంది అనమాట. అలా ఉండిపోకుండా ఈ ఇసుక అంతా కూడా ఈ వాటర్ లోకి అడుగుకి చేరిపోతుంది. ఇలాగా బాగా మొత్తం అంతా కూడా గోంగూరని బ్యాచెస్ లో కడుక్కొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని రన్నింగ్ వాటర్ కింద మళ్ళీ ఒకసారి బాగా కడుక్కోండి. చూడండి, గిన్నెలోకి ఎంత ఇసుక చేరిందో కనబడుతుంది కదా మీకు. ఇలా ఇంత ఇసుక ఉంటుందన్నమాట గోంగూరలో. ఇప్పుడు దీనికోసమని స్టవ్ పైన ఒక బాండీ పెట్టి బాండీలో కాస్త ఆయిల్ వేసి ఒక 2 గరిటెల వరకు వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకుని ఆవాలు బాగా చిటపట్లాడే వరకు వేయించుకోండి. ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే మూగుడ్లోకి మరి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కాస్త వేడెక్కనివ్వండి. ఇలా వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఏరి కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఒక చిన్న నిమ్మపండు అంతా చింతపండు వేసుకోండి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆకంతా కూడా బాగా దగ్గర పడే వరకు కూడా మగ్గించుకోండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీనంతా కూడా చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఒక డ్రై మిక్సీ జార్ తీసుకోండి. ఈ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు అవి మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని వీటిని ఒకసారి బాగా కోర్స్ గా బ్లెండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసేసుకోండి. అలాగే 1 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నాకు ఇక్కడ ఇంచుమించుగా 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ పడింది. గోంగూరలో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది. ఊరుతున్న కొద్దీ సాల్ట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకోండి. ఇక్కడ డ్రై మిక్సీ జార్ వాడడం వల్ల మనం రోట్లో వేసి రుబ్బినట్టుగా కాస్త కచ్చాపచ్చాగా గ్రైండింగ్ అవుతుంది అనమాట. అదే మనం వెట్ మిక్సీ జార్ లో వేసి రుబ్బితే కనుక చట్నీ లాగా బాగా మెత్తగా అయిపోతుంది. అందుకని ఇక్కడ డ్రై మిక్సీ జార్ వాడుకుంటే కనుక రోట్లో రుబ్బినట్టుగా మంచి ఎఫెక్ట్ వస్తుంది దీనికి. ఇప్పుడు పచ్చడి అంతా రుబ్బడం అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని తాలింపు వేసుకోవడానికని స్టవ్ పైన మళ్ళీ అదే బాండీలోకి కాస్త ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఆవాలు బాగా చిటపట్లాడే వరకు కూడా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయింది కదా, దీంట్లోకి రుబ్బు పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసేసుకోండి. తాలింపుతో పాటుగా గోంగూర పచ్చడిని మరి కాసేపు బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గించడం వల్ల మనం పచ్చడిలో వేసి రుబ్బిన వెల్లుల్లి కూడా మంచి గమగమలాడుతూ వాసన అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అలాగే ఆయిల్ అనేది పచ్చడి నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా పచ్చడిని మరి కాసేపు వేయించండి. ఇలా పచ్చడిని మళ్ళీ బాగా ఆయిల్లో మగ్గించడం వల్ల పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజుల వరకు నిలవ ఉంటుందన్నమాట. చూడండి, ఆయిల్ అంతా కూడా బాగా పచ్చడి నుంచి సపరేట్ అయిపోతుంది కదా. ఈ స్టేజ్ వరకు ఉడికిన తర్వాత పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మనకి దాదాపుగా 1 నెల నుంచి 2 నెలల వరకు కూడా ఇది స్టోర్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే కాస్త పచ్చడిని సపరేట్ చేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని విడిగా వేయించుకొని దాంట్లోకి కలుపుకుంటే కనుక పచ్చడి తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ మరింత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి నెల రోజుల వరకు నిలవ ఉండేటట్లుగా రెడీ అయిపోయింది. మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.